మనకి ఈ పూజ జపము ధ్యానము మన పెద్దలు నిర్ణయించారు. పూజ చేసుకోమని, జపం చేసుకోమని, ధ్యానం చేసుకోమని. వీటన్నిటి యొక్క పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం, విచారణ యొక్క ప్రయోజనం, సత్సంగం యొక్క ప్రయోజనం, మహర్షులతో స్నేహం యొక్క ప్రయోజనం, ఇదంతా మనస్సు అనగటానికి, మనస్సు నశించడానికి. దానివల్ల ఇంకో ప్రయోజనం ఏం లేదు. అంటే రాబోయే జన్మలకి కారణాలన్నీ కూడా మనస్సులో ఉన్నాయి, వాసనలన్నీ మనస్సులో ఉన్నాయి. ఇప్పుడు మీకు అందరికీ శాంతిగా ఉండాలనిపిస్తుంది, నిర్మలంగా ఉండాలనిపిస్తుంది. కానీ మీరు నిర్మలంగా ఉంటున్నారా? ఉండటం లేదు. ఏదో ఒక వాసన మీ మనస్సును నిర్మలంగా ఉండనివ్వదు. ఆ జీవుడు ఎక్కడైతే ఏ హృదయంలో అయితే పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుడు సన్నిధానంలో కూడా మీ మనస్సును ఉండనివ్వదు. ఆ వాసన మనస్సును తీసుకొచ్చి బాహ్యముఖానికి చేస్తుంది. ఆ వాసన నశింపజేయటానికే ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము, ఈ గీతాభవనాలను నిర్మించటం, ఒక విగ్రహాన్ని పెట్టుకుని ధ్యానం చేయటం, ఒక అవతార పురుషుని తీసుకుని నామం జపించటం, ఇవన్నిటి యొక్క ప్రయోజనం ఏంటంటే మనోనాశనమునకు.